దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉదయకాలం ముందు మరొక దినాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. దావీదు కీర్తన 55వ కీర్తన 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ప్రతిదినము అనేక భారములతో ఈ లోకంలో ఉన్నటువంటి పనుల భారముతో, వ్యక్తిగతమైనటువంటి మన వ్యయ ప్రయాసలతో, భారముతో మనం అనేక భారములు కలిగి ఉంటాం. కుటుంబ భారం, అలాగే పనుల భారం, అలాగే సమాజంలో మనకు పై అధికారుల వలన వచ్చే మనకున్నటువంటి టెన్షన్, భారముతో ఉంటాం. అయితే ఈ ఉదయకాలం ముందు దేవుడు మనతో మాట్లాడే విధానం ఏంటంటే, నీ భారము యెహోవా మీద మోపుము. దేవుని మీద మనం మన ప్రతి ఒక్క భారము దేవుని మీద మోపడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన మనకు రక్షకుడు, ఆయన మనకు సహాయకుడు, దైవికమైన సహాయకుడు. ఈ లోకంలో ఎవరు సహాయము చేయకపోయినా ఖచ్చితంగా దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన దైవికమైన సహాయము చేయుటకే నీ దగ్గర నీలో ఉండేటకు ఇష్టపడుతున్నాడు. సామెతల గ్రంథములో ఒక మాట ఉంది. 16వ అధ్యాయము 3వ వచనంలో, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మన జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ యొక్క భారము, అనేకమైనటువంటి భారాలన్నీ కూడా కలిగి ఉన్నటువంటి మానవాళి జీవితంలో ఈ సామెతలు రాసినటువంటి గ్రంథకర్త అంటున్నాడు, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మనమే మోస్తుంటాం మన పని భారం అంతా కూడా, మన కష్టం అంతా కూడా మనమే మోస్తుంటాం. కానీ దేవుని మీద మనము భారం మోపడం, మన యజమానుడైనటువంటి క్రీస్తు మీద భారం మోపడం మనం నేర్చుకోవడం ఎంతో ముఖ్యమైనది. అందుకనే యెషయా గ్రంథం 53లో కూడా మన అతిక్రమములు, మన జీవితంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. మన యొక్క భారమంతా కూడా ఆయన మీద, పాప భారమంతా కూడా ఆయన మీద మోపబడి ఉంది. కాబట్టి మనము ఎప్పుడైతే విడుదల పొంది ఉన్నాము అని తెలుసుకున్నప్పుడే ఈ భారము మన మీద నుంచి వెళ్ళిపోతుంది. ఎన్ని ప్రయాసలు, ఎన్ని భారము, ఎంత కష్టం వచ్చినా నీ జీవితంలో ఆ భారమును మోసే దేవుడు నీ పక్షాన ఉన్నాడని నువ్వు తెలుసుకున్న రోజే నువ్వు చాలా తేలికగా నీ జీవితాన్ని మార్చుకోగలవు. అందుకనే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనంలో ఈ మాట మనకు తెలియపరచబడుతుంది. 29లో ఇంకా చక్కగా మనకు దేవుడు 29, 20, 30లో ఈ 3 వచనాలు చాలా ముఖ్యం. ఒక క్రైస్తవుడు, క్రీస్తుని ఎరిగినటువంటి దేవుని బిడ్డ,
ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని. మనము మన కాడి మనమే మోస్తుంటాం, మన భారం మనమే మోస్తుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నా యొద్ద నేర్చుకోండి. ఎలాగా భారం తీసివేసుకోవాలి, ఎలాగా భారం నుంచి మనం పక్కకు వెళ్ళిపోవాలి, ఎలాగా ఇంకొకరి మీద ఆ భారం మోపడం కంటే కూడా దేవుని మీద ఆ భారం మోపి నీవు నీ ప్రయాణము, నీ యొక్క ప్రయాస, నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణంలో, నీ జీవిత ప్రయాణంలో నువ్వు ఎలాగా దేవుని యొక్క కాడిని ఎత్తుకొని ముందుకు నడిస్తే అంటాడు ఆయన, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చాలామంది నా ప్రాణం ఏం బాగలేదు, నా మనసు ఏం బాగలేదు, నాకు పరిస్థితులు ఏం బాగలేమంటాం. ఎందుకంటే తల భారంగా ఉంటుంది, కొంతమందికి హృదయంలో భారంగా ఉంటుంది. కానీ వ్యక్తిగత జీవితంలో వారు ఎక్కడికి కదలలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. కానీ దేవుడు ఉదయకాలం పిలుస్తున్నాడు ఏమని? రండి, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా రండి, నా దగ్గర నేర్చుకోండి. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడు. మనకు దీన మనసు ఇస్తాడు, సాత్వికమైనటువంటి జీవితం ఇస్తాడు. ఆయన మన మీద ఆయన కాడి ఎత్తుకోమని చెప్తున్నాడు, నేర్పిస్తాడు. ఎట్లా ఎత్తుకోవాలి. ఒక ఎద్దు తన యజమానుని దగ్గర నేర్చుకుంటుంది. ఆ ఎద్దు ఏం చేస్తుందంటే ఆ యజమానుడు కాడి ఇటు ఎత్తగానే అది ఎంత పొడుగు కొమ్ములైనా సరే, చాలా ఎత్తైనటువంటి 7 అడుగులు 6 అడుగులు ఉన్నటువంటి ఎద్దైనా సరే తల వంచి ఆ కాడి క్రిందకి అది వచ్చి దాన్ని కాడి మోయటకు ఇష్టపడుతుంది. ఎందుకంటే ఆ ఎద్దుకి కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా ఆ యజమానుడు ఏర్పరచున్నాడు, సదుపాయాలన్నీ కూడా కలిగించున్నాడు. అందుకనే ఆ ఎద్దు ఆ యజమానుడి యొక్క మాట వింటుంది. అలాగే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మన భారం ఆయన మీద మోపుకుంటూ ఇష్టపడుతున్నాడు. అందుకే నేను సాత్వికుడును, దీన మనస్సును గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలానగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజైనా నీ జీవితంలో దేవుని మీద నీ భారము మోపుటకు, యెహోవా మీద నీ భారం మోపుటకు, దేవుడైన యెహోవా మీద భారము మోపుటకు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మీద నీ భారం మోపుటకు ఇష్టపడుతున్నావా? లేకపోతే నువ్వే మోయాలని అనుకుంటున్నావా? ఈరోజు నీ జీవితంలో ఒక సంతోషకరమైనటువంటి దినం ఇది. నీ మీద ఉన్నటువంటి భారము దేవుడు కోరుకుంటున్నాడు. నాకు ఇచ్చేయి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలను ఉదయకాలం ముందు ప్రభువా నాయనా, మీరిచ్చినటువంటి సంతోషకరమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా భారము, మా పనుల భారం అంతా కూడా నీ మీద మోపటం నీకు ఇష్టమైనదో ప్రభా. మీరే అడుగుతున్నారు ప్రభా, సహాయం చేయండి. ఎవరైతే కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో భారం మోసుకుంటూ కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ సహాయం చేయమని, ఉదయకాలం ముందు ప్రభా వారిని దీవించి ఆస్వాదించమని, సంతోషకరమైనటువంటి ఆనవాళ్ళు మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.